ఇలా చేనేత రంగం ఈ దుస్థితికి కారణం ఎవరంటే కర్నూలు చావుకు కారణాలు అనేకమన్నట్ట ఈ రంగానికి దుస్థితికి కూడా ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేసినారు. ఈ రోజు ప్రభుత్వాలు సహకార రంగాన్ని పెంచి పోషించాలనే ఉద్దేశం లేదు. కేవలం కమిషన్లకు ఆశపడి ప్రైవేట్ సెక్టర్ ను ప్రోత్సహించేటువంటి పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ సెక్టర్ కి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని ముందు పబ్లిక్ సెక్టర్ గాని కోఆపరేటివ్ సెక్టర్ గాని అసలు ఎందుకు కూడా పనికిరావు. మీరు పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో పోయి చూస్తే అసలు ఒక్కొక్క అగ్రిమెంట్ చూస్తే ప్రైవేట్ కంపెనీతో పరిశ్రమలు పెడుతున్నాయి. అసలు ఎన్ని వందల వేల కోట్లు వాళ్ళు ఫ్రీగా వాళ్ళకు దానం చేస్తున్నారో మనకే అర్థం. ఇవాళ సింపుల్ గా అక్కడ విజయవాడ పక్కన వాళ్ళకు లుల్లు మాల్ అని చెప్పి ఒక మాల్ ఇచ్చింది ఓల్డ్ ఆర్టిస్ట్ దాంట్లో 6 ఎకరాలు 7 ఎకరాలు. వీళ్ళు 99 సంవత్సరాలు లీజ్ ఇచ్చి దానిపైన అనేకమైన సబ్సిడీలు కల్పించి వాడు ఏం చేస్తాడంటే కల్పించినవాడు వాడి జేబు నుంచి రూపాయి పెట్టినవాడు అదే దాన్ని భూమిని బ్యాంకులకు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి వాడు నేను ఏదో పెద్దగా ప్రాజెక్ట్ కట్టినా చెప్తున్నాను. వాళ్ళకి అన్ని జిఎస్టీలు మాపు ఎగ్జామ్షన్ రకరకాల ఎగ్జామ్షన్. ఇట్లా ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాం. మన రాష్ట్రంలో కూడా అట్లా అనేకమైనటువంటి పరిశ్రమలు ఈ పరిశ్రమల పేరు మీద ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పేదవాళ్ళు వృత్తిని నమ్ముకున్నటువంటి కళాకారులకు ₹1 ఇవ్వడానికి కూడా కోఆపరేటివ్ సెక్టర్ కు వాళ్ళకి మనసొప్పుతలేదు. ఎందుకంటే అందులో కమిషన్లు ఉన్నాం. సో మరి ఇవాళ జరుగుతున్నటువంటి పద్ధతి ఇది. దీన్ని మనం ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మేము మొదటి నుంచి కూడా అనేకమైన లెక్కలు తీసుకొచ్చేసి ప్రజలకు ముందు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఇంతకు ముందే చెప్పిన 7,38,000 కోట్లు గత 2 సంవత్సరాల 4 నెలల్లో ఖర్చు పెట్టింది. కానీ చేనేతలకు వచ్చేస్తే ఒక 400 కోట్లు కూడా ఆయన ఖర్చు పెట్టింది. ఎందుకంటే వాళ్లకు డబ్బులు లేక కాదు. వీళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టాలి? వీళ్ళు ఖర్చు పెడితే వీళ్ళు ఆర్థికంగా ఎదిగితే రేపు మా దుకాణాలల్లో మా ఫ్యాక్టరీలలో పనిచేస్తుడేవు, ఇవాళ మా వ్యవసాయంలో పనిచేస్తుడేవు. కాబట్టి వీళ్ళని అణచివేయాలి, వీళ్ళకి ఎలాంటి ఆర్థికపరమైనటువంటి స్వాతంత్రం ఉండకూడదు అనేటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి పాలకులు ఉన్నారు. కాబట్టి ఇవాళ బడుగు బలహీన వర్గాల జీవితాలు ఈ విధంగా ఛిద్రమైపోయాయి. అందుకొరకే మనం ఇవాళ బడుగు బలహీన వర్గాలు తమ హక్కుల కొరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏంటంటే ఒక పుణ్యభూమి. అనేకమైన ఉద్యమాలు ఈ రాష్ట్రంలో జరిగింది. 1946 లో ఎప్పుడైతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందో దాదాపు 4,000 మంది అమరులయ్యారు. తర్వాత మలి దశ తెలంగాణ ఉద్యమం కొరకు మరొక 2,000 మంది బలయ్యారు. భూమి కొరకు సాగినటువంటి నక్సలైట్ ఉద్యమాలలో ఒక 10,000 మంది బలయ్యారు. ఎంత అండి మొత్తం ఈ బలిదానం గడ్డనేనా? ఎన్ని ఉద్యమాలు జరిగినా మళ్ళా అధికారం అనేది మళ్ళీ ఆధిపత్య కులాల చేతికి పోయింది. వాళ్ళేమో ఎన్ని చేసినా ఎంత చెప్పినా వాళ్ళ అధికారం వదులుకోదలుచుకోలే, వాళ్ళ సంపద వదులుకోదలుచుకోలే, మన మీద ఆధిపత్యం వదులుకోదలుచు. అందుకొరకే ఇవాళ బలహీన వర్గాలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నాయి. ఇవాళ మనం చెప్పేది ఏంటంటే ఈ బడ్జెట్ లో మనకు జరుగుతున్న అన్యాయాలు పక్కన పెడదాం. మొట్టమొదట ఈ చేనేత రంగానికి సంబంధించి ఏదైతే వీళ్ళు టెస్కోను ఉరిదీయాలని చెప్పేసి టెండర్ పద్ధతి తీసుకొచ్చిందో ఈ పద్ధతిని సంపూర్ణంగా వ్యతిరేకించాలి. అదేవిధంగా చేనేత రంగానికి సంబంధించి రావాల్సినటువంటి ప్రతి ఒక్క రూపాయిని రాబట్టడానికి మనం పోరాటం చేయాలి. ఐకమత్యంగా మనం ముందుకు పోవాలి. అయితే ఇక్కడ మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చెప్పింది ఏంటంటే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేస్తే బాగుంటుందని చెప్పిండ్రు. ఇక నేను ఇప్పుడు డైరెక్ట్ కార్యాచరణకు వచ్చేస్తాను. సో తప్పకుండా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ మనం వేసుకుందాం. అందుకు మనము కలిసి పనిచేద్దాం. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మనం రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలలో మనం చేనేత కార్మికులు మరియు ఇతర మన బీసీ కులాలు మనతో కలిసి వచ్చే వర్గాలతో కలిపి ఒక మీటింగ్లు పెడతాం. నెక్స్ట్ మీటింగ్ మనం వరంగల్ అనుకుందాం. వరంగల్ గాని కరీంనగర్ గాని, ఎందుకంటే ఆ ప్రాంతంలోనే ఈ టెండర్ విధానం చాలా ఎఫెక్టివ్ కనిపిస్తుంది. కాబట్టి ఆ 2 జిల్లాలలో మొదలు మనం స్టార్ట్ చేద్దాం. సో నేను దానికి మన చిక్క దేవదాస్ గారు గాని, అదేవిధంగా మన వరం శాంతి కుమార్ గారు ఉన్నారు, వారు మొదలే పోరాట యోధులు, తర్వాత మన సీతారాం సార్ ఉన్నారు. మన అందరం కలిసి కూర్చొని ఖచ్చితంగా ఈ ఒక జాయింట్ యాక్షన్ కమిటీతో పాటు మనం జిల్లా లెవెల్లో మనం మీటింగ్లు ఏర్పాటు చేద్దాం. ప్రజలను కూడా పెద్ద ఎత్తున తరలించాలి. ఏదో మనం ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ దాకా ఒక 100-200 మంది కూర్చుంటే లాభం లేదు. కనీసం పాలకుల గుండెల్లో గుబులు పుట్టాలంటే 5,000 మంది 10,000 మందితో ఒక మీటింగ్ పెడితే తప్ప వాళ్ళు దిగిరా. ఇవాళ ఆ సొమ్ము వాడిది కాదు, చెమటోడ్చి మనం కడుతున్నటువంటి ట్యాక్స్ల ద్వారా ప్రభుత్వానికి చేకూరుతున్నటువంటి ఆదాయం. మేము కష్టపడి మీకు ప్రభుత్వానికి ఆదాయం ఇస్తే ఆదాయం మాకు ఖర్చు పెట్టడానికి నీకు వచ్చిన బాధ ఏంటి? నీవేమో పోయిన దగ్గరల్లా అక్కడ 100 కోట్లు ఇస్తా, ఇక్కడ 1000 కోట్లు ఇస్తా, వాదేదో అందాల పోటీలకు 300 కోట్లు, గదర్ మనం
మీరు వేడుకలు జరపొద్దని అనట్లేదు. గద్దర్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఒక్క దాని ఖర్చుకు హైటెక్ సిటీలో 15 కోట్లు ఖర్చు పెట్టి ఇవాడబ్బ సొమ్మండి. అంతకుముందు రవీంద్ర భారతిలో జరపలేరా? ఏమొచ్చిందంటే అక్కడ ఒక పాట పాడే సింగర్ కు ఒక యాంకర్ కు ₹1 కోటి ఇస్తారు. ఇక్కడ చేనేత కార్మికులకి వచ్చేస్తే వీళ్ళకు బడ్జెట్ ఇవ్వడానికి వీళ్ళకి మనసు రాదు. ఎవడబ్బ సొమ్ము ఎవడు ఖర్చు పెడుతుండు, ఎట్లా ఖర్చు పెడుతుండు? సో ఇవన్నీ మనం ప్రశ్నించకపోతే వాళ్ళు ఇష్టారాజ్యం అనుకుంటున్నారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ లాస్ట్ ఇయర్ నువ్వు ఖర్చు పెట్టినాం, మాకేమి ఇచ్చిందంటే ఏమన్నంటే బడ్జెట్ లో డబ్బులు లేవు, మేము ఇవ్వలేకపోతున్నాం, మీరే ఉండండి, రండి, మీరు చెయ్యండి, ఎట్లా చేస్తారో అని పరిపాలించండి అని చెప్తూ ఉంటారు. అయ్యా బాబు, నువ్వే గత 2 ఏళ్లలో ఇరిగేషన్ కి ఎన్ని డబ్బులు ఇచ్చినావా? ఎందుకు ఇచ్చినావు? ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు 1,00,000 కోట్లకు తక్కువ ఇవ్వాలి. 1,00,000 కోట్లకు తక్కువ ఇవ్వాలి. ఎప్పుడో 2013లో అంటే తెలంగాణ ఏర్పడకన్నా మొదలు ఆ ప్రాణహిత ప్రాజెక్ట్ ఉండే. ఆ ప్రాజెక్ట్ లో పనిచేసినటువంటి 7,000 కోట్లు 8,000 కోట్ల బకాయిలు ఉంటే ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఈయన రాగానే టకటకటక క్లియర్ చేసేసిందా? మరి మాకెందుకు ఇయ్యరావా? సేమ్ అట్లా 7,000-8,000 కోట్లు నువ్వు ఊరికనే ఇచ్చేసినావు. మేము అదే చెప్తున్నాం మొదటి నుంచి. తెలంగాణను ఆంధ్రప్రదేశ్ ను గత 20 సంవత్సరాలుగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద సామాన్యుల కట్టు కొట్టి వీళ్ళు దోసు. బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, ఎస్టీ కార్పొరేషన్లు ఇవన్నిటిని పండబెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు అనుకున్నాం. ఇవ్వడం కోసమే ఇరిగేషన్ కు మేము వాటర్ ఏం వద్దనంటే, కానీ మీరు చేస్తున్న పని ఏంటి? ఇదే సీఎం రైతులకు రుణమాఫీ చేస్తాను నేను మాట్లాడినాను చెప్పి 2 లక్షల వరకు రుణమాఫీ చేసి 25,000 కోట్లు అప్పు చేసి ఇచ్చినాం. అందులో ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారా? బ్యాంకు కూడా ఎవడిచ్చిండు 2 లక్షల రూపాయలు రుణమాఫీ వీళ్ళకు రుణాలు ఫీజు కొడితే అందులో 25% కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు లేదు. 75% మంది ఓసీలు ఉన్నారు. నీ వర్గాల కొరకు నువ్వు 25,000 కోట్లు అప్పు తెచ్చి మరి రుణమాఫీ చేస్తావు, మాకేమో బడ్జెట్ లో పెట్టిన అంశం మీరు ఇవ్వరు. సో ఇవన్నీ మనం ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము అడుగుతుంది ఎంత అండి? ఆఫ్టర్ ఆల్ 25,000 కోట్లలో మనం పక్కన ఒక 0 తీస్తే 250 crores, 2 సున్నాలు తీసినా 250 crores. మనం ఏమన్నా ఇండ్లు అడిగినామా వాళ్ళకు? అందులో చేనేత కార్మికులకు పక్కన పోతే తమిళనాడులో సెపరేట్ బడ్జెట్ ఉంటుంది చేనేత కార్మికుల గృహాల కొరకు, ఇన్సూరెన్స్ కొరకు, ఆ తర్వాత యార్న్ మీద సబ్సిడీ కొరకు, మార్కెటింగ్ సబ్సిడీ, ఎన్ని రకాలైనటువంటి సబ్సిడీ స్కీమ్స్ పక్క రాష్ట్రాల్లో అమలవుతుంటే ఈ రాష్ట్రంకి ఏమొచ్చిందండి? పోనీ మాట్లాడితే మరి తెలంగాణ అతిపెద్ద ధనికవంతమైన దేశం. ఎక్కడ ధనికవంతం దేశం? నువ్వు చేస్తున్న అప్పులన్నీ నువ్వు వచ్చినాక కూడా 3,30,000 కోట్లు అప్పు చేసినావు. గత 28 నెలల్లో 3,30,000 కోట్లు అప్పు చేసినాడు. తక్కువ చేసిండా? ఇన్ని కోట్ల అప్పులు చేస్తారు, ఇష్టమైనట్టు ఖర్చు పెడతారు. ఈ బీసీలకు, చేనేత వర్గాలకు, మిగతా కులాలకు వచ్చేసే వరకు మాత్రం మేము రూపాయి రండి మా దగ్గర ఫ్రీగా బానిసలుగా పనిచేయండి, తక్కువ జీతాలకు మాకు పనిచేయండి. ఇదే కదా మీకు యాటిట్యూడ్. సో దీన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇవాళ అందరూ కూడా ఐక్యం కావాలి. ఇవాళ మన ఐక్య కార్యాచరణ కమిటీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ అన్నారు, ఆ కమిటీ చేద్దాం. అదేవిధంగా తొందరలో, సాధ్యమైనంత తొందరలో మనం వరంగల్ సభ, కరీంనగర్ సభ ఏర్పాటు చేద్దాం. ఒకవేళ ప్రభుత్వం ఈ రోజు మన అనిల్ గా చెప్పినట్ట రేపు చర్చలకు రమ్మని పిలిస్తే స్టేషన్లకి ఒక కమిటీ చేద్దాం, ఆ కమిటీ వాళ్ళు వెళ్తారు. సో మేము వెళ్తాం లేకుంటే లేదు, ఇప్పుడు కమిటీ మాత్రం వెళ్ళాలి. ఒకవేళ అది సాల్వ్ అయినా మనం యాక్షన్ ప్లాన్ ఉండాల్సిందే. ఎందుకంటే మనకు చేనేత రంగానికి మిగతా ఇష్యూల గురించి కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది, ఇక్కడనే కాదు. ఒకవేళ సాల్వ్ కాకపోయినా మరింత కోపంతో మనం ముందుకు పోవాలి. ఎట్టకేల కిందంటే చేనేత రంగానికి సంబంధించి ఈ రాష్ట్రంలో కనీసం ఒక 10 సభలు మనం 10 సెంటర్లలో పెట్టకపోతే చేనేత రంగానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రజలకు తెలియదు. అది చేనేత రంగం కావచ్చు, లేదా పవర్లూమ్ రంగం కూడా కావచ్చు. పక్క రాష్ట్రంలో పవర్లూమ్ కు 500 యూనిట్స్ ఫ్రీ కరెక్ట్ ఇస్తున్నాడు, 200 యూనిట్స్ హ్యాండ్లూమ్ కి ఇస్తున్నాడు. ఈ రాష్ట్రంకి ఏం పుట్టిందండి? ఇంచుమించు సేమ్ బడ్జెట్ ఉంది వాళ్ళకు మనకు. మరి వీడు ఇవ్వడానికి మనసు ఒప్పదు. అక్కడ చేనేత కార్మికులకు నెలకు 3,000 ప్రతి కార్మికుడికి ఇస్తున్నారు. ఇక్కడ చేనేత మిత్రం మేము పెడతామని చెప్పి బడ్జెట్ లో మీరు మీ మేనిఫెస్టోలో పెట్టి ఆ మిత్ర గురించి మర్చిపోయింది. ఎప్పుడు అవన్నీ అడిగినావా మనం? మేము ఎట్లయితే కామారెడ్డిలో మీరు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో అందులో 21 హామీలు ఇచ్చిండ్రు, అందులో చేనేత హామీ కూడా ఒకటి మొత్తం మర్చిపోయింది. అవన్నీ పక్కన పెట్టేద్దాం. మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక ఎజెండా ఇవాళ చేనేత వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద. 18 కులాలు అన్నారు మన రాజేశ్వర్ గారు, 18 కులాలను కూడా కలుపుకోవాల్సిందే. మేము కోరేది ఏంటంటే అందరూ రావాలి. ఇవాళ ఏమైపోతుందంటే ఈ వర్గానికి సంబంధించినటువంటి మీటింగ్ అంటే ఓన్లీ మన దాంట్లోనే ఒక 10 సంఘాలు ఉండి నేనెందుకు పోవాలి, వానికి ఎందుకు పేరు, వీనికి ఎందుకు పేరు అనుకుంటున్నారు. అది తప్పు. మన జాతి నశించిపోయినప్పుడు మనకు గౌరవం ఉండదు.
ఇవాళ పోరాటం ఏంటంటే మన అస్తిత్వ పోరాటం. అందరం కలిసి మనం ఆ అస్తిత్వం కొరకు పోరాటం చేస్తున్నాం. ఈ జాతే పోయినప్పుడు, ఈ వృత్తి నాశించినప్పుడు ఇక మనం ఉండేందుకు లేకేందుకు, ఎవరి కొరకు మనం ఉన్నట్టు. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. అందుకని అంబేద్కర్ గారు చెప్పిండ్రు, రాజ్యాధికారం లేకపోతే ఆ జాతులు నశిస్తాయి. వర్చువల్ గా కరెక్ట్ గా మనకు ప్రూవ్ అవుతుంది. మన ఎమ్మెల్యేలు లేరు, ఎంపీ లేరు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు, కాబట్టి వృత్తి నశించిపోతుంది. సో అందరం కూడా ఇవాళ కొంత స్వార్థం దర్శించుకొని, నేనైతే ఎప్పుడైతే నేను ఉద్యమానికి నాయకత్వం వహించాలి, నేనే నాయకుడిని ఉండాలని ఎవరు వచ్చినా సరే మీటింగ్ పెట్టినాం. ఈ మీటింగ్ సార్ మా ఊరు పెడుతున్నాడు ఇట్లా దేవదాస్ గారు, వారికి అప్పచెప్తామంటే చెప్పాను. నేనే పెట్టాలి, నేనే ఉండాలని నాకేం లేదు. మనకు కావాల్సింది అక్కడ ఉద్యమం నడవాలి. ఆ ఉద్యమం ప్రజలకు చేరాలి, ప్రజలకు ఏం అన్యాయం జరుగుతుందో తెలియాలి. ఆ విషయంలో మనం స్పష్టంగా ముందుకు పోవాలి. సో మరి మళ్ళీ ఒక 2-3 days లోనే, ఒకవేళ రేపు కింద సీఎం అపాయింట్మెంట్ దొరికితే సంతోషం, లేకపోతే ఎల్లుండి దొరికిన సంతోషం. ఎవరు పోవాలని మనం ఒక కమిటీ పెట్టేసి డిసైడ్ చేసుకొని పంపిద్దాం. నెక్స్ట్ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా వరంగల్, కరీంనగర్ ఎక్కడో ఒక మొదటి సమావేశం ఏర్పాటు చేద్దాం. ఒక 5,000 మందికి తక్కువ కాకుండా ఆ సమావేశం ఉండాలి. వనం శాంతి కుమార్ గారు ఉన్నారు, వారు గతంలో 5,000 మందితో హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ ను దిగ్బంధం చేసిన వాళ్ళు. సో మరి మీ యొక్క అనుభవాన్ని దీనికి రంగరించి మరి ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి. మీరు నాయకత్వం వహించినా నాకేం బాధ లేదు. బట్ అది గ్రామ అంటే మనం జిల్లాలకు పోవాలి, గ్రామాలకు పోవాలి, ఐక్యత అనేది మనం చాటి చెప్పాలి.